ఈ సత్య మార్గాన్ని అనుసరించడం వల్ల ఏంటి ప్రయోజనం గమనించాలి. అబద్ధాలు ఆడేవాడు, మోసంతో జీవించేవాడు ఎప్పుడు కూడా అభద్రతా భావంతో జీవిస్తూ ఉంటాడు. ఎప్పుడు పట్టుబడతామో, ఎక్కడ పట్టుబడతామో అని చెప్పని ఒక రకమైనటువంటి అభద్రతా భావంతో జీవిస్తాడు. కానీ సత్యంగా జీవించేవాడు, వాడికి భయం అక్కర్లేదండి. వాడు నెమ్మది కలిగి ఉంటాడు, ప్రశాంతంగా జీవిస్తాడు. వాక్యం చెప్తుంది, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయునని చెప్పని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు సత్యమైన మార్గంలో ప్రయాణం చేస్తూ ఉంటే, తప్పుడు మార్గంలో ప్రయాణం చేయకుండా సరైన మార్గంలో ప్రయాణం చేస్తూ ఉంటే నువ్వు ఎవరికి భయపడాల్సిన పని లేదు. కష్టపడి పని చేసుకుంటావు, ఒక ముద్ద తింటావు, హాయిగా ప్రశాంతంగా పడుకుంటావు. కానీ తప్పుడు మార్గంలో ప్రయాణం చేసేవాడు ఆ విధంగా నెమ్మదిగా ఉండలేడు, భయంగా జీవిస్తాడు. సత్య మార్గంలో నువ్వు ప్రయాణం చేస్తే ఆ దేవుడు నీకు ఎప్పుడు కూడా తోడుగా ఉండి నేను సరైన మార్గంలో నడిపిస్తాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.